హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే మన జర్నీలో మరొక ప్రోగ్రామ్ చూడబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ స్విచ్ కేస్ పైనే, ఇది మన స్విచ్ కేస్ పైన 5th ప్రోగ్రామ్. ఇక్కడ చూసినట్టయితే ఒక మంత్ మీరు ఎంటర్ చేసినట్టయితే, ఏదైనా మంత్ ఎంటర్ చేసినట్టయితే ఆ మంత్కి ఎన్ని డేసో చెప్తుంది అనమాట. అంటే జనరల్గా మనకి కొన్ని మంత్స్ వచ్చేసరికి 31 డేస్ ఉన్నాయి, కొన్ని మంత్స్ 30 డేస్, కొన్ని మంత్స్ వచ్చేసరికి అదే ఫిబ్రవరి వచ్చేసరికి 28 డేస్ ఇలా ఉంటుంది కదా. సో డిపెండ్స్ అపాన్ ద నెంబర్, ఏ నెంబర్ అయితే మీరు ఇస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని, ఆ మంత్ బేస్ చేసుకుని ఇది డేస్ని ప్రింట్ చేస్తుంది అనమాట. దానికోసం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ మంత్ ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాం, అలాగే ఇంట్ డేస్ అనే ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత చూడండి, ఎంటర్ మంత్ అని అడుగుతుంది. ఇక్కడ యూజర్ మంత్ ఎంటర్ చేసినట్టయితే, ఆ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే స్కాన్ఎఫ్ %d %, ఆ మంత్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఈ మంత్లోనికి దాన్ని మనం క్యాప్చర్ చేస్తున్నాం, స్టోర్ చేసిన తర్వాత స్విచ్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ 4 కానీ 6 కానీ 9 కానీ 11 కానీ ఈ 4 మంత్స్ వచ్చినట్టయితే డేస్ వచ్చేసరికి డేస్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే డేస్ అనే వేరియబుల్ ఏదైతే ఉంది ఈ వేరియబుల్లో 30 అనే వాల్యూ అసైన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడతో బ్రేక్ అయిపోతుంది. లేదా కేస్ 1, 3, 5, 7, 8, 10, 12 అయితే డేస్ 31 డేస్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇక్కడ ఫైనల్గా బ్రేక్ ఇస్తున్నాం. ఓకేనా, ఇది కాకుండా కేస్ 2 అయితే, అది ఫిబ్రవరి అయితే డేస్ ఎంత అంటే 28 డేస్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకేనా, ఒకవేళ ఈ పర్టికులర్ మంత్స్ ఇవ్వకుండా 13 అని 14 అని ఇచ్చారనుకుందాం, అట్లాంటప్పుడు ఏంటంటే డేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. డేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, అంటే డేస్ అనే వేరియబుల్ వాల్యూ 0 అవుతుంది. ఓకే, ఇక్కడ బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసేద్దాం. ఓకే, ఇఫ్ డేస్ అంటే ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం అనమాట. ఇఫ్ డేస్ ఏంటి, ఇక్కడ ఎటువంటి ఎక్స్ప్రెషన్ మనం ఇవ్వలేదు కదా అంటే చూద్దాం మనం ఇక్కడ. ఇఫ్ డేస్ అంటే ఏంటనమాట, డేస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ మోర్ దాన్ 1. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అని అర్థం అనమాట. అర్థమైందా? ఇఫ్ డేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని అర్థం. ఒకవేళ 0 కాకపోతే కనుక అప్పుడు మనం ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తాం అనమాట. అర్థమైందా? నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ %d మంత్. ఈ మంత్లో ఎన్ని డేస్ అంటే ఆ డేస్ ఇక్కడ మనకి వస్తుంది. డేస్ వేరియబుల్ ఏదైతే ఆ వాల్యూ ఉందో ఆ వాల్యూ వస్తుంది అనమాట. మంత్, ఏ మంత్ ఉందో ఆ మంత్ వస్తుంది. ఈ %d ప్లేస్లో ఏ మంతో ఆ మంత్ నెంబర్ వస్తుంది. %d ప్లేస్లో ఏ ఎన్ని డేసో ఆ డేస్ వస్తాయన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ చూసినట్టయితే ఎల్స్, ఒకవేళ డేస్ అనేది 0 అయితే కనుక యూ హ్యావ్ ఎంటర్డ్ అన్ ఇన్వాలిడ్ మంత్ అని చెప్పేసి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ రిటర్న్ 0 ఎందుకు ఇచ్చామంటే పైన రిటర్న్ టైప్ ఇంటిజర్ ఇచ్చాం కాబట్టి, ఇంటిజర్ డేటా టైప్ ఇచ్చాం కాబట్టి. అర్థమైందా? సో ఆ విధంగా ఒకసారి రన్ చేద్దాం ఈ ప్రోగ్రామ్. ఇది ఇక్కడ సపోజ్ 6 అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ 6th మంత్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, ఒకవేళ ఇన్వాలిడ్ ఇద్దాం మనం. ఇన్వాలిడ్ అంటే ఒక 122 అని ఇద్దాం. సంథింగ్ 12 ఎంటర్ చేయబోయాం, 122 అని చెప్పేసి 2 అడిషనల్గా పడిపోయింది. యూ హ్యావ్ ఎంటర్డ్ అండ్ ఇన్వాలిడ్ మంత్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. అదే మనం 2 ఇచ్చినట్టయితే నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ 2nd మంత్ ఈజ్ 28 అని చెప్పేసి ఈ విధంగా రావడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇలా మనకి ఒక స్విచ్ కేస్ యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనం ఇంతకుముందు ప్రోగ్రాంలో చూడడం జరిగింది. సేమ్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఎక్కువ కండిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఎక్కడైతే బ్రేక్ ఉందో అక్కడ బ్రేక్ అవుతుంది. సో ఈ విధంగా అంటే ఒక్క కాన్సెప్ట్ మీద ఇన్ని ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటికల్లీ మీకు ఆ కాన్సెప్ట్ అనేది, అంటే స్విచ్ కేస్ అనేది ఇంకా ఏ డౌట్ లేకుండా మీరు ఏ ప్రోగ్రాంలో స్విచ్ కేస్ వచ్చినా కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీ ఓన్గా ప్రోగ్రామ్స్ స్విచ్ కేస్ పైన రాయగలుగుతారు. ఓకేనా, సో దానికోసం ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికి మనం 44 ప్రోగ్రామ్స్ చూస్తాం. ఇంకా 1000 ప్రోగ్రామ్స్ చూడడానికి చాలా ప్రోగ్రామ్స్ మనం నేర్చుకోవాల్సి ఉంది. ఇవన్నీ కూడా మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మీరు యూట్యూబ్లో చూస్తున్నట్టయితే, అదే ఫేస్బుక్లో చూస్తున్నట్టయితే ఈ పేజ్ లైక్ చేయండి.
ఓకే, యూట్యూబ్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్లో చూస్తుంటే పేజ్ని లైక్ చేయండి. అదేవిధంగా ఈ ట్యుటోరియల్స్ ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి. 10 మందికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి, షేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ బటన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.